ఓం శ్రీ గురుభ్యో నమః. శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి సౌందర్య లహరి స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో ఇప్పుడు మనం 99వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా భజగోవింద శ్లోకాల్లో 9వ శ్లోకం. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశా వాయుః. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశా వాయుః. అద్భుతమైన శబ్దాలంకారాలు చూడండి. ప్రథమ పాదంలో ప్రాతః, ద్వితీయ పాదంలో యాతః, తృతీయ పాదంలో ఆయుః, చతుర్థ పాదంలో వాయుః. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశా వాయుః. లోకం పోకడ ఎలా ఉంటుందో చెప్పారు ఈ శ్లోకంలో. దినయామిన్యౌ సాయం ప్రాతః. దిన అంటే పగలు, యామిని అంటే రాత్రి, యామిని అంటే రాత్రి. దినయామిన్యౌ సాయం ప్రాతః. దిన యామిని, పగలు రాత్రి. సాయం ప్రాతః, సాయం సంధ్యా సమయం, ప్రాతః సంధ్యా సమయం. ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. దినయామిన్యౌ సాయం ప్రాతః. ఇంకా ఋతువులు. శిశిర వసంతౌ పునరాయాతః. శిశిర ఋతువు, ఋతువుల్లో చివరిది శిశిర ఋతువు, మొదటిది వసంత ఋతువు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 6 ఋతువులు. ఒక్కొక్క ఋతువుకి 2 మాసాలు. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, ఆశ్వేజ కార్తీకాలు శరద్ ఋతువు. తర్వాత మార్గశిర పుష్యాలు హేమంత ఋతువు, మాఘ ఫాల్గుణాలు శిశిర ఋతువు. శిశిర వసంతౌ పునరాయాతః. శిశిర ఋతువు వెళ్ళిపోతుంది, వసంత ఋతువు వస్తుంది. మళ్ళీ గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇలా ఒకదాని వెంట ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. కాలం గడుస్తుంది. జరిగిపోయిన క్షణం మళ్ళీ రాదు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః. కానీ ఋతువులు వస్తుంటాయి, పోతుంటాయి. మాసాలు వస్తుంటాయి, పోతుంటాయి. రాత్రింబావులు వస్తుంటాయి, పోతుంటాయి. గడిచిన రాత్రి మళ్ళీ రాదు, గడిచిన పగలు, గడిచిపోయిన క్షణం రాదు కదా మళ్ళీ. కాలః క్రీడతి గచ్చత్యాయుః. కాలం ఆడుతోంది, వస్తోంది, పోతుంది, వస్తోంది, పోతుంది. ఆయుః గచ్చతి, ఆయుర్దాయం విడిపోతుంది. 1 సంవత్సరం గడిచిపోయింది, 78 గడిచిపోయింది, 79 నడుస్తుంది. మళ్ళీ 78 వస్తుందా? రాదు. కాలః క్రీడతి, అది ఆడుతోంది. కాలం మనతో ఆడుతోంది, బొమ్మలాట ఆడుతోంది. కాలం భగవత్ స్వరూపం, సూత్రధారుడు భగవంతుడు, పాత్రధారులు మనం. కాలః క్రీడతి గచ్చతి ఆయుః. ఆయుర్గచ్చతి. 9 రంధ్రాల చిల్లు కొండ ఇది, 9 చిల్లులు ఉన్నటువంటి కొండ ఇది. ఈ దేహం వెళ్ళిపోతుంది, ఆయుర్దాయం గడిచిపోతుంది. కాలః క్రీడతి గచ్చత్యాయుః. ఇంత జరిగినా కూడా తదపి న ముంచత్యాశా వాయుః. కానీ ఆశ అనే గాలి మాత్రం విడిచిపెట్టట్లే. ఆశ అనే కోరిక, ఈ కోరిక, ఆశ అనేటటువంటిది
ఈ గాలి మాత్రం లోపల ఉంటూనే ఉంది. కోరికలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతకంటే విచిత్రం ఉంటుందా? దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః. 99వ లహరి. ఇందులో విశేషమైన విషయం చెప్తున్నారు. షట్కమల భేద సిద్ధాంతం అంటారు దీన్ని, అద్వైత సిద్ధాంతపరంగా. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. అమ్మవారిని సేవించేవాళ్ళు ఎంత గొప్ప స్థానానికి ఉన్నత స్థానం పొందుతారో చెప్తున్నారు ఇక్కడ. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. హే భగవతి, త్వద్భజనవాన్, నిన్ను ఉపాసించేవారు, నిన్ను సేవించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుడు సరస్వత్యాహ, ఆ వాగ్దేవితోనూ, లక్ష్మ్యాహ, సరస్వతి విసర్గం లేవు, సరస్వత్యా లక్ష్మ్యా, సరస్వత్యా సరస్వతిదేవితోనూ, లక్ష్మ్యా లక్ష్మీదేవితోనూ, విధిహరి సపత్నస్సన్ విధిహరి సపత్నస్సన్, క్రమంగా బ్రహ్మకు విష్ణువుకు శత్రువు అవుతూ. అంటే సరస్వతి కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండదు, లక్ష్మీ కటాక్షం ఉన్నవాడికి సరస్వతి కటాక్షం ఉండదు. అలా జరుగుతుంటుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అసూయ ఉంటుంది. అలా విహరిస్తున్నాడు. అతి రమ్యేణ వపుషా రతేహే పాతివ్రత్యం శిథిలయతి. మన్మథుడు ఏం చేస్తున్నాడు? అందమైన శరీరంతో అద్భుతమైనటువంటి ఆయన రతిదేవి ఎంత గొప్ప సుందరి, ఆవిడ యొక్క పాతివ్రత్యం గొప్పది కనుకనే ఆయన అనంగుడైన ఆమెకు మాత్రం దర్శనమిస్తుంటాడు. మన్మథుని వంటి సౌందర్యం గలవాడు అవడం చేత రతిదేవికి మన్మథుడే అనే భ్రాంతి కలుగుతుంటుంది. అలాంటి సమయంలో క్షపిత పశుపాశవ్యతికరః జీవుల యొక్క అవిద్యా సంబంధం గడిచిపోతూ ఉంటుంది. పరబ్రహ్మతత్వం ఎవరు? సదాశివత్వం. పరానందాభిఖ్యం ఆ పరమైన శ్రేష్టమైన ఆనందం కలుగుతుంది ఆ పార్వతీ పరమేశ్వరుల ధ్యానం వల్ల. రసం రసయతి, పరానందాభిఖ్యం రసం రసయతి. అలాంటి రసానందానుభూతి కలుగుతుంటుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉపాసన వల్ల. లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి కటాక్షం ఉండకపోవచ్చు, సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండకపోవచ్చు. కానీ పార్వతీ పరమేశ్వరులను సేవిస్తే అన్ని కటాక్షాలు లభిస్తాయి. అది ఇక్కడ విశేషం. ఓ తల్లి భగవతి, నిన్ను సేవించే భక్తుడు సరస్వతీదేవితోనూ లక్ష్మీదేవితోనూ వివరిస్తూ కూడా వాడు అసూయ కలిగిస్తుంటాడు. ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే సరస్వతి కటాక్షం ఉండదు, సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండదు. ఒకరిపై ఒకరికి అసూయ. మన్మథుడి సౌందర్యం, తుల్యమైన కాంతి సౌందర్యం అద్భుతమైన రతిదేవికి ఉంది. కానీ అవి కూడా మోహభ్రాంతే కదా. దాన్నంతటినీ ఇటువంటి సౌందర్య పిపాస, భౌతిక సౌందర్య పిపాసను పోగొట్టుకుని జీవన్ముక్తుడై మిమ్మల్ని ఆరాధించేవాడు మోక్షం పొందుతాడు. శివశక్తి స్వరూపుడై ఆ శివశక్తి స్వరూపానుగ్రహంతో పరమానంద రసానుభూతిని పొందుతాడు. అది పార్వతీ పరమేశ్వరులకు దివ్యానుగ్రహం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. శతతమలహరి అధ్యయన కార్యక్రమే పునర్మిలామः. మళ్ళీ మనం చివరి శ్లోకం 100వ లహరి, 100వ లహరి అప్పుడు కలుసుకుందాం. సర్వేభ్యః
శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.